పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈజ్ ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేసే ముందర ఆయన హోంవర్క్ చేసుకుంటున్నారు, చేసుకొని ఆఫీసర్స్ తోటి మాట్లాడుతున్నారు. అంటే జనాలకి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఆయనవి పెద్దగా ఏది హోంవర్క్ చేసుకోకుండా వస్తారు, ఏదో సో అన్నట్టు మాడతారని. ప్రతిదీ పేజ్ బై పేజ్ ఆయన వెళ్తున్నారు. ఆయన నిన్న రివ్యూ చేసినప్పుడు ఆయన అడిగిన దానికి ఆఫీసర్స్ బిత్తరపోయారు. 2092 కోట్ల రూపాయలు ఉండాల్సిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో 7 కోట్ల రూపాయలు ఎట్టా మాత్రమే ఎందుకు మిగిలినాయి? దేనికి ఖర్చు పెట్టారు, దేనికి డైవర్ట్ చేశారు? డైవర్షన్ అంటే ఒకటే కనిపిస్తుంది, బటన్స్ తప్పితే. సరే, మరోపక్క లోకేష్ గారు కూడా పోటీగా దర్బార్లు, అంటే మంచిదే, అది స్ఫూర్తిదాయకమైన పోటీయే. అంటే క్యాబినెట్లో మినిస్టర్స్ అందరూ కూడా ఇట్లా జనానికి సంబంధించిన వ్యవహారాల మీద మాట్లాడితే ప్రభుత్వానికి గుడ్ విల్ పెరుగుతుంది. ఆ దిశగా వాళ్ళిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు డెఫినెట్గా అప్రిషియబులే. నేననేది ఏంటంటే వీటన్నిటితో పాటు కక్ష సాధింపు చర్యల కొనసాగింపు అనేది ఇంకెంతకాలం ఉంటుంది? ఇంకా దీనికన్నా ముందు అసలు రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేశారా లేదా? చాలామంది చాలా యాంగ్జియస్గా ఉన్నారండి, ఇంకా ఓపెన్ చేశారా లేదా అనే దాని మీద. అద్దాన్ గారు, మొదట మీకు డబల్ టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత సుబ్బారెడ్డి గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్ నేత గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో పరిపాలన మారిన తర్వాత ఒక్కొక్క శాఖలో జరుగుతున్న సమీక్షా సమావేశాలు కావచ్చు, రివ్యూ అంటారా, లేదంటే పూర్తి స్థాయి సమాచార సేకరణ అంటారా, ఒక్కొక్క శాఖలో భారీగా అవినీతి జరిగినట్టు వందల వేల కోట్ల రూపాయలు బయటపడుతుంది. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలి కాబట్టి ఎక్కడున్నామని చెప్పి చూస్తే ప్రతిదీ అప్పులే, అవుట్ సోర్సింగ్ పేరుతో వందల వేల కోట్ల రూపాయలు పక్కదారులు. మీరన్నట్టే డిజిటల్ కార్పొరేషన్ లో దాదాపు 1800 కోట్ల పైచులకు అవుట్ సోర్సెస్ ఎంప్లాయీస్ ఇచ్చారని, దాన్ని ఐపాక్ మళ్లించారని, తద్వారా వాళ్ళ మీడియాకు వాడుకున్నారని అనేక సమాచారాలు వస్తాయి. ఇది జస్ట్ ట్రయలే సార్. ఇంకా 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని తేల్చారు శాఖాపతిగా. 5 బడ్జెట్లు పెట్టారు. దాదాపు 24,50,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగింది. ఇంత డబ్బు రాజధాని కట్ల, పోలవరం పూర్తి చేయలే, జోన్ లేదు, విశాఖ స్టీల్ లేదు, అదే కడప స్టీల్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, కొత్తగా ఏమీ లేవు. ఈ డబ్బంతా ఏమైంది? ఏ కాకెత్తికి వెళ్ళింది? అసలు డబ్బులు అసలు 24,50,000 కోట్లు లెక్కలేవంటే మాకు అసలు దిమ్మదిరిగి బొమ్మ కనపడతాం. ఎందుకంటే ఒక్కొక్క శాఖలో 90 కోటికి నేలమాలికి ఇలాక అవినీతి అక్రమాలు బయటపడతాం. కళ్ళు బయలు అమ్మే పరిస్థితి ఏర్పడతాం. సొంత పత్రిక డబ్బులు డైవర్ట్ చేయడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వాడుకున్నారు. ఐపాక్ డబ్బులు వాడుకోవడానికి కార్పొరేషన్ వాడుకున్నారు. మద్యం కుంభకోణం పైన, అదేవిధంగా ఇసుక కుంభకోణం పైన, మైనింగ్ కుంభకోణం పైన మాట్లాడుతుంటే మీరు చెప్పింది అక్షరశతం అవుతాను. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఐఆర్ఎస్ నుంచి, ఐపీఎస్ నుంచి ఏదో తీసుకొచ్చిన అధికారులందరూ కూడా అప్రూవల్ గా మారిపోతున్నారు. ఏమంటే జగన్మోహన్ గారు చెప్పారు, మేము చేసాం. లక్షల కోట్ల కుంభకోణాలు బయటకు వస్తుంది. అప్పులోకి పక్క, కార్పొరేషన్ నిధులకు పక్క, శాఖాపరమైన అంశాలపై చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పచ్చు. ఇది ఒక ఆర్థిక టెర్రరిజం అని చెప్పచ్చు. చూస్తారు మీరు 8 శాఖల్లో ఫస్ట్ ట్రయల్ కింద ఇస్తున్నారు రిపోర్ట్ తొందరలో, 29-28 ప్రాంతంలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేసి ఏ అభివృద్ధి చేయాలన్న డబ్బు అనేది కీలక విషయం మీకు కూడా తెలుసు. అటువంటి డబ్బుని మామూలుగా తింటారంటారు, వీళ్ళు బుక్ చేశారు. ఏడు దొరికితే అది బుక్ చేశారు, ఎంత దొరికితే అది బుక్ చేశారు. దీనికి లెక్కల పక్కన ఏమైనా అడిగితే అది ఐఏఎస్ చూపించండి, ఐఆర్ఎస్ చూపించండి చూపిస్తారు. వాళ్ళు పట్టుకుంటే పలానా శాఖ మంత్రిలో, పలానా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాఖ మంత్రులు ఆయన చెప్పన్నారు కాబట్టి చేశాం. సార్ నాకు అడుగుతాను, ఏ శాఖ మంత్రి అయినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం కాడి నుంచి విశాఖపట్నం వరకు ప్రతిదీ ఏ అవకాశం వచ్చినా వాడేసుకున్నారు. కొండ మీద శ్రీవారి టెస్ట్ నిధులకు లెక్కలేవు. మాట్లాడితే తగలబెట్టేశారు కంప్యూటర్లని, పేపర్లని. 5 ఏళ్లకు 20,000 కోట్ల పేజీలు కుంభకోణం జరిగింది. ఆర్థిక శాఖకి వెళ్తే అసలు ఓచర్లు లేవు, సంబంధించిన బిల్లులు లేవు, సంబంధించిన శాఖపరమైన అంశాలు అప్రూవల్ కూడా లేవు. ఆ హెల్త్ శాఖకి వెళ్ళారు సార్. ఆ కృష్ణబాబు అని ఒక ఆయన ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కొన్ని 100 పోస్టులు అమ్మేశాడంట. ఆయన ఖాతాలో నాకు తెలిసి 577 పోస్టులు పడి ఉన్నాయి. వాటిని చూస్తే ఒక్కొక్క పోస్టుకి 15 లక్షలు 20 లక్షలు పెట్టి ఇప్పుడు ఇంకా లోడే కొద్దిగా ఇతర జిల్లా ఇదే విధంగా ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు ఆయన బయటపడతాం. ఆయన ఏమయ్యా మాట్లాడితే నేను డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడా.
మీరు నాకు తెలియదు సార్, నా పేపర్ పంపించాను అమాయకంగా మాట్లాడతారు. ఇది ఎలా ఉందంటే ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, శాఖపరమైన అధికారులతో కుమ్ముటయి. శ్రీనివాస్ చౌదరి గారు, మొవ్వా తిరుమల కృష్ణబాబు గారి గురించి మీరు ప్రస్తావన చేస్తున్నట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఒకవేళ కరెక్ట్ కాకపోతే సరిచేయండి. ఎంటీ కృష్ణబాబు గారు మంచి పేరున్న ఆఫీసర్. ఆయన మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి నేను వారిని జాగ్రత్తగా ఫాలో అవుతూ వస్తున్నా. ఆయన ఎక్కడ చేసినా కూడా హీ మేడ్ హిస్ మార్క్. తిరుమల కృష్ణబాబు గారు మీద మీరు బాధ్యతాయుతమైన అధికార ప్రతినిధిగా ఉండి ఈ రకమైన ఆరోపణలు చాలా బ్లేటెంట్గా చేస్తున్నారు. డూ యూ హ్యావ్ స్పెసిఫిక్ ఎవిడెన్స్? ఎస్, మంచి మాట చెప్పారు. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ లన్నీ కూడా కృష్ణబాబు గారు పర్సనల్ వాట్సాప్ పంపించా, డిఎంఈ పంపించా, చిత్తూరు జిల్లా కలెక్టర్ పంపించా, అదేవిధంగా ఈ రోజున్న హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ పంపించా, డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడా. వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఏంది ఇంత పెద్ద నవ్వి జరిగిందని. సరే, శాఖాపురం ఇచ్చా జరుగుతుంది, మాట్లాడతారు, బయట తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తడం కూడా మానేసి, అంత దుర్మార్గంగా ఈ రోజు రాష్ట్రంలో మెడికల్ సీట్లు, మెడికల్ పోస్టులు, అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని అమ్ముకున్నారంటే కింది స్థాయి నుంచి వస్తున్న అవినీతి అన్ని పంపకాలు, ఈక్వల్ పంపకాలు. ఒక్కోటి చూస్తే బయలుగా మొత్తం. ఈవో కొండ మీద ఈవో ధర్మారెడ్డి వ్యవహారాలు, మైనింగ్ డైరెక్టర్ ఆయన వసుదేవరెడ్డి వ్యవహారాలు, అలాగే లిక్కర్ సంబంధించిన వ్యవహారాలు. సార్, ఒక్కొక్క శాఖలోకి వెళ్తే తిమ్మింగళాలు బయటకు వస్తున్నాయి సార్, భయపడిపోతున్నాం మేము. ఏంటి డబ్బులా లేదని చింత పిచ్చిలా? నాకు మామూలుగా మీరు అప్పుడెప్పుడో పాతకాలంలో గడ్డి కుంభకోణం అని, 2G స్పెక్టర్ కుంభకోణం అంటే భయపడిపోయాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదన్నే లెవెల్లో ఉంది ఆంధ్ర లిక్కర్ స్కామ్. అసలు ఆ బంధులేంటో, అవిందేంటో. ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఐ థింక్ ఈ నెలాఖరికి రిటైర్ కాబోతున్నారు. ఆయన మీరు రిలీవ్ చేశారో లేదో, అంటే ఆయన మళ్ళీ కేంద్ర సర్వీసులకు వెళ్ళి అక్కడ రిటైర్ అవుదాం అనుకుంటున్నారు. రిలీవ్ చేశారో లేదో తెలియదు, ఇంకా జిఏడి దగ్గరే ఆయన ఉంచారా? ఒకవేళ ఆయన రిలీవ్ అయిపోతే ఫర్దర్గా మీరు విచారణ చేయడానికి, అంటే మీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం విచారణ చేయడానికి